ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లేదురా, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగోలేదు, అందుకే రాలేకపోయినా. యూ డోంట్ వరీ, ఐ విల్ మీట్ యూ సూన్. ఓకేనా? ఉంటాను. అమ్మా ఆగు. ఏంట్రా? ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నందినిని తీసుకురావడానికి. అంటే నా మాట అంటే లెక్కలేదా నీకు? నేను వెళ్ళిపోతానని చెప్పాక కూడా నువ్వు తనని తీసుకురావాలని నిర్ణయించుకున్నావా? నీకు నీ భార్య అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు నా కోడలు కావాలి. మీది విడిపోవాల్సిన బంధం కాదు కాబట్టే తీసుకురావాలని ఆరాటపడుతున్నాను. కడుపుతో ఉన్న పిల్లని కష్టపెట్టడం నాకిష్టం లేదు. నువ్వెలాగో తీసుకురావని అర్థమైంది, అందుకే నేనే తీసుకొచ్చుకుంటాను. అమ్మా ఒక నిమిషం ఆగు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? నీకు నాకన్నా నీ కోడలే ఎక్కువని అర్థమయ్యాక కూడా ఇంకా నేను ఇంట్లో ఉండడం ఎందుకు? మీరు ప్రశాంతంగా ఉండండి, నేనే వెళ్ళిపోతున్నాను. వంశీ ఆగు. ఏంట్రా నీ మొంకుపట్టు? ఇలా నందినిని నువ్వు తీసుకురాకుండా నన్ను తీసుకురానివ్వకుండా ఇంకా ఎన్ని రోజులనుంటావు? జీవితాంతం. జీవితాంతం ఇలాగే ఉండి అశోకవనంలో సీతలా తనని బాధ పెడుతూ అడవిలో రాముడిలా నువ్వు బాధపడుతూ ఉంటావా? ఎందుకు వంశీ అనవసరంగా అందమైన జీవితాన్ని ఇలా పాడు చేసుకోవటం? అక్కడ నందిని నీకోసమే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంది, అర్థం చేసుకో. ఏ వాళ్ళ వల్ల కాలేదని రాయబారిగా నిన్ను పంపించారా? నేనొచ్చింది రాయబారిగా కాదు, నీకొక నిజం చెప్పడానికి. ఏం చెప్తాం? ఇప్పటి వరకు చెప్పిన నిజాలు చాలు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసు మారదు. నందిని నా భార్యగా అంగీకరించను. వెళ్ళు. నేను మీ ఇంటికి రాకూడదా వంశీ? ఆ ఇంటి మనిషిగా అయితే రాకూడదు. నువ్వుండ్రా. ఇంటికొచ్చిన అతిథితో అలాగేనా మాట్లాడు? ఇంతకీ ఏంటమ్మా నిజం? వంశీ ఫ్రెండ్ ప్రశాంత్ అనే వ్యక్తి చనిపోలేదు. మరి చంపేశారు. నేను అదే కదా చెప్పింది. మీ బావ కేశవ్ గారే హత్య చేయించారు. ఆ హత్య చేయించింది కేశవ్ బావు గారు కాదు. చెప్పు, ఆగిపోయావే? కేశవ హత్య చేయించకపోతే మరి ఎవరు చేయించారో చెప్పు. అది తెలుసుకోవడానికే కార్తిక్ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తప్పకుండా హంతకుల్ని పట్టుకుంటారు. కానీ చెయ్యని తప్పుకి నందినిని మాత్రం బాధ పెట్టొద్దు వంశీ. ప్లీజ్ తనని తీసుకొచ్చుకో. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నందినిని తీసుకొస్తాను. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే, మీరు చెప్పినట్టు నందినిని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను. చేస్తారా? ఏం చేయాలి? నేను పంచాయతీలో అందరి ముందు ఎలా అయితే కొరడా దెబ్బలు తిన్నానో మీ బావ కేశవ్ గారు కూడా అలాగే తినగలిగితే అప్పుడు నందినిని ఇంటికి తీసుకొస్తాను.
ఒప్పుకుంటారా? ఏంట్రా ఒప్పుకునేది? నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోవాలమ్మా, ఒప్పుకొని తీరాలి. ఏ తప్పు చేయని నన్ను అంతమందిలో అవమానించింది, నిజాలు తెలుసుకోకుండా తీర్పు చెప్పింది తనే కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అంతేకాదు, మళ్ళీ అందర్నీ పిలిపించి నాకు అవమానం జరిగిన జనాల మధ్యనే వంశీది ఏ తప్పు లేదు, ఆ తప్పంతా నాదేనని కేశవ ఒప్పుకుంటేనే నందినిని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. ఆ శిక్షకి బావగారు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఆయన ఎప్పుడు తప్పు చేసే మనిషి కాదు. అంటే నేను తప్పుడు మనిషినా? నా ఉద్దేశం అది కాదు వంశీ. 10 మందికి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి తన ఇంటి మనిషి చెడు కోరుకోడు అని అంటున్నా. బావగారి మీద నీ కోపం చల్లారడానికి ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు. వాళ్ళకున్న యావదాస్తైనా రాసిస్తారు. ఆస్తి? నాకన్నా ఎక్కువ ఉందా మీ బావగారికి ఆస్తి? నా దగ్గర కావాల్సినంతుంది. ఇక వాళ్ళ ఆస్తి నేనేం చేసుకోను. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే సరే సరే, లేదంటే ఈ విషయం గురించి ఇక మర్చిపో. ధర్మానికి బుద్ధులైన వారు బాధపడ్డారని విన్నానే కాని ఓడిపోయినట్టు చరిత్రలోనూ లేదు, పురాణాల్లో కూడా లేదు వంశీ. నీది అపార్థం, బావగారిది ధర్మం. ఆ హత్య చేసిన వ్యక్తిని పట్టుకున్నాకే నీ ముందుకొస్తాను. అప్పుడు నువ్వే పశ్చాత్తాపడతావు. గుర్తుపెట్టుకో. వస్తాను. నేను మీ ఇంటల్లుండని చూడకుండా మీ ఇష్టానికి తీర్పిచ్చిందే కాకుండా ఇంకా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చారు? ఇక్కడ నుంచి మనం బంధువులం కాదు, శత్రువులం, బద్ధ శత్రువులం. అసలు మీరు నా ఇంట్లో ఉండటం నేను అస్సలు భరించలేను. వెళ్ళిపోండి, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోండి. నాన్న, తలనొప్పిగా ఉందన్నారు కదా, కాఫీ తాగండి, తగ్గిపోతుంది. తలనొప్పి కాఫీ తాగితే తగ్గిపోతుందమ్మా, కానీ నా మనసులోని బాధను ఎలా తగ్గించుకోవాలో అర్థం కావటం లేదమ్మా. ఇప్పుడు ఏమైందని నాన్న అలా మాట్లాడుతున్నారు? ఇంకా ఏం కావాలమ్మా? అంతా అయిపోయింది. నా కారణంగా నీ జీవితం పాడైపోయింది. ఈ నాన్నని క్షమించు నందిని. ఏంటి నాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? తప్పు చిన్నవాళ్ళు చేసినా పెద్దవాళ్ళు చేసినా తప్పు తప్పే కదమ్మా. లేదు నాన్న, మీరు చేసింది తప్పు కాదు, న్యాయం. ధర్మపాలన చేయటానికి ఆ పాండవులకి వనవాసం తప్పలేదు. ఇంకా ధర్మం కోసం నిలబడ్డ మనకి ఎలాంటి కష్టాలు రావటంలో ఆశ్చర్యమే ఉంది. ఇంత చేసినా నా మీద నీకు కోపం రావట్లేదా నందిని? కోపగించుకోవటానికి మా నాన్న ఏం తప్పు చేశారని? నీ భర్తని అందరిలో కొట్టడం తప్పే కదమ్మా.
అది నీ ధర్మం నాన్న. ఈ ఊరు పెద్దగా, పంచాయతీకర్తగా అది నీ కర్తవ్యం. వంశీ తప్పు చేశాడని నిరూపణ అయ్యింది కాబట్టి తనని శిక్షించావు, కానీ తన మీద నీకేం అక్కసు లేదు కదా. మీరు పంచాయతీ తీర్పు చెప్పడంలో కేవలం న్యాయానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారని నాకు తెలుసు నాన్న. తప్పు చేసింది మనవాడా పరాయివాడా అని చూడకుండా అందరికీ సమాన న్యాయం చేసే గొప్ప మనిషి మీరు. ఊరి కోసమే అంత మంచి చేసే మీరు కన్న కూతురి కోసం చెడు చేస్తారని ఎలా అనుకుంటాను? మా నాన్న ఏం చేసినా మంచి చేస్తారు, మంచి అనిపిస్తేనే చేస్తారు. నాకు నమ్మకం ఉంది. నందిని, నమస్కారం అయ్యా. నమస్కారం. ఏంటి చంద్రయ్య ఈ టైంలో వచ్చావు? అంత బాగానే ఉందా? బానే ఉందయ్యా. ఆ చేతి కట్టేంటి? కొద్ది రోజుల క్రితం బండి మీద నుంచి కింద పడ్డానయ్యా. ఇప్పుడంతా బానే ఉందా? అంతా బానే ఉందయ్యా. మంచిది. ఏంటి విషయం? ఊరందరికీ న్యాయం చేసే మీరు నాకు కూడా ఏదైనా న్యాయం చేస్తారని వచ్చానయ్యా. ఇది నా భార్య శాంత. నమస్కారం అయ్యా. నమస్తే అమ్మా. సంవత్సరం క్రితం నా చెల్లికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే దాని తలరాత బాగోలేక భర్త చనిపోయాడయ్యా. దాని అత్తమామ నా చెల్లిని నష్టజాతకురాలని ఇంట్లో నుంచి పంపించేశారు. ఇప్పుడు నా దగ్గరే ఉంటుందయ్యా. ఇప్పుడు నా చెయ్యి విరగడంతో నా భార్య కూడా దీని అంతటికీ కారణం నా చెల్లెలే అంటూ గొడవ చేస్తుందయ్యా. తనని ఇంట్లోంచి పంపించకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుందయ్యా తను. మీరే ఏదో ఒక న్యాయం చెప్పండి అయ్యా. అమ్మా నాన్న లేకుండా మగదిక్కు లేకుండా ఒంటరిగా నా చెల్లి ఎక్కడని బ్రతకగలుగుతుందయ్యా? కానీ చంద్రయ్య, నేనిప్పుడు పంచాయతీ తీర్పులు చెప్పడం మానేశాను. మీరు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి న్యాయం అడగండి. లేదు బావగారు, వాళ్ళకి తీర్పు మీరే చెప్పాలి. ఈ ఊరి పెద్ద మీరైనప్పుడు న్యాయం ఇంకెవరు ఎందుకు చెప్పాలి? కానీ నేను తీర్పు చెప్పనని చెప్పేశాను కదమ్మా. అదే ఎందుకు అంటున్నాను. నా తీర్పు కారణంగా ఇంకొకరికి అన్యాయం జరగటం నాకు ఇష్టం లేదు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికి కూడా గ్రహణం పట్టి కాంతి విహీనం చెందుతాడు. అంత మాత్రాన ఇంకా సూర్యుడు నేను వెలుగుని ఇవ్వలేను అంటే ఎలా చెప్పండి? పరిస్థితులు బాగోలేక ఒకరికి అన్యాయం జరిగింది అని అందరి విషయంలో అలాగే ఎందుకు జరుగుతుంది అని అనుకుంటున్నారు? వాళ్ళది మనలాంటి సమస్యే కాబట్టి ఆ తీర్పు మీరే చెప్పాలి. నేను తీర్పు చెప్పాలంటే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది పద్మావతి. చేస్తావా? చెప్పండి, ఏం చేయాలి?
ఏంటమ్మా నన్ను కొట్టారు? ఇప్పుడు తను నిన్ను కొడుతుంది అనే విషయం నీకు ముందే తెలుసా? తెలీదయ్యా. మరి మీ మరదలు ఇక్కడ లేదు కదా, నీకెందుకు హాని జరిగింది? మంచి చెడు అనేవి జాతకాల్లో ఉండవు, మనం బతికే తీరులో ఉంటాయి. మన తలరాత బాగోలేనప్పుడు పక్క వాళ్ల మీద నిందలు వేయడం మంచిది కాదు, అర్థమైందా? క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు అలా మాట్లాడను. చంద్రయ్య, ఇంక తనని తీసుకెళ్ళు. అలాగే అయ్యా. ఇంకొక విషయం, మీ చెల్లికి త్వరలోనే ఇంకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. ఆడపిల్ల ఒంటరిగా బ్రతికితే ఇలాంటి అపనిందలే వస్తాయి, అర్థమైందా? అలాగే అయ్యా. పద. ఇది మా బావగారు ఎప్పుడూ ఇలా మకుటం లేని మహారాజులాగే ఉండాలి. మాటే శాసనంగా తీర్పిచ్చే పెదరాయిల్లాగానే జీవించాలి. నీలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఏ ఇల్లైనా బృందావనమే అవుతుంది పద్మావతి. ఆ బృందావనాన్ని నేను బూడిద చేస్తాను కదా బావగారు. నేను పంచాయతీలో అందరి ముందు ఎలా అయితే కొరడా దెబ్బలు తిన్నానో మీ బావ కేశవ్ గారు కూడా అలాగే తినగలిగితే అప్పుడు నందినిని ఇంటికి తీసుకొస్తాను. పద్మావతి, ఏంటి ఆదిత్య అంత హ్యాపీగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి పద్మావతి? నువ్వు చేసిన పనికి నిన్నెత్తుకొని గిరగిరా తిప్పాలనుంది తెలుసా? అంత సంతోషపడే పని నేనేం చేశాను ఆదిత్య? చేసిన నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, కానీ విన్న నేనెలా మర్చిపోతాను? ఈరోజు అన్నయ్యతో తీర్పు చెప్పించావంటగా. థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నెలాగైతే చూడాలనుకున్నానో నువ్వు ఇప్పుడు అలాగే ఉన్నావు. నా పద్మావతి ఎప్పుడూ ఇంతే బాధ్యతగా, ఇంతే ధైర్యంగా ఉండాలి, అర్థమైందా? నేనింత సంతోషంగా ఉంటే నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను ఆదిత్య. ఏంటి, వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావా? చెప్తే నేను వచ్చావాను కదా. నీ పైన ఇప్పటికే వంశీ చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా నిన్ను చూస్తే ఊరుకుంటాడా? అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. ఇట్స్ ఓకే పద్మావతి. ఇంతకీ వంశీ ఏమన్నాడు? నందినిని మళ్ళీ కాపురానికి తీసుకెళ్తానన్నాడా? తీసుకెళ్తా అన్నాడు. మరి ఇంత మంచి శుభవార్తని ఇంత డల్గా చెప్తావేంటి? పద పద, ఈ విషయం అందరికీ చెప్దాం. ఆదిత్య, ఇప్పుడే చెప్పొద్దు. అదేంటి పద్మావతి, వంశీ నందినిని తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాడని చెప్పావు కదా, ఇంకా చెప్తే తప్పేంటి? నందినిని తీసుకెళ్తా అని చెప్పాడు, కాకపోతే దానికి ఒక కండిషన్ పెట్టాడు. కండిషనా? ఏంటది? వంశీ నందినిని తీసుకెళ్ళాలి అంటే కేశవ్ బాబు గారు
అందరి ముందు పంచాయతీలో వంశీ తప్పేం లేదని చెప్పి 100 కొరడా దెబ్బలు తినాలంట. ఏంటి, అన్నయ్య కొరడా దెబ్బలు తినాలా? దానికి అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. అలా చేస్తేనే తన కోపం చల్లారుతుందంటే ఆ కొరడా దెబ్బలేవో నన్ను కొట్టమను, సంతోషంగా భరిస్తాను. లేదాదిత్య, వంశీ కోరికలో నిజాయితీ లేదు. అందుకే దానికి నేనే ఒప్పుకోకుండా వచ్చేశాను. ఈ కుట్ర భ్రమరాంబ గారి చేయించుంటారని నా గట్టి నమ్మకం. ఏంటి నువ్వు చెప్పేది? ఆవిడ చేయించిందా? అయినా తను ఇప్పుడు ఇక్కడ లేదు కదా, ఎలా చేయిస్తుంది? మనిషే ఉండాల్సిన అవసరం ఏంటి ఆదిత్య? నెట్వర్క్ ఉంటే చాలు కదా. వంశీ మారి నందినిని తీసుకువెళ్లాలంటే దానికి ఒకటే మార్గం ఉంది. ఏంటది? ఆ భ్రమరాంబ ప్లాన్స్ని ఇక్కడ ఎవరో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వాళ్ళెవరో కనిపెట్టి పట్టుకోవాలి. అప్పుడు మాత్రం నిజం బయటకొస్తుంది. వంశీ నందినిని తీసుకెళ్లటమూ జరుగుతుంది. కానీ ఎలా కనిపెట్టడం? ఆ విషయం గురించి ఆల్రెడీ కార్తిక్ గారితో మాట్లాడాను. నిజం తెలిసేంత వరకు ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో ఆదిత్య. నేను ప్రాణాలతో ఉండగా నా కూతురు జీవితం పాడవటం నాకిష్టం లేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వంశీ చెప్పినట్టు నేను పంచాయతీ పెట్టించి తన చేతుల మీదుగా 100 కొరడా దెబ్బలు తినాలని నిర్ణయించుకున్నాను.